ప్రవక్త దానియేలు కథ. దానియేలు ఒక పవిత్రుడు, తెలివిగలవాడు, దేవునికి అంకితమైన మనిషి. ఆయన కథ పూర్వానికి చెందినది. బెబులోన్ రాజ్యంలోని నెబుకద్నెజరు రాజు కాలంలో మొదలవుతుంది. దానియేలు యూదా దేశానికి చెందినవాడు. ఒక యుద్ధంలో బెబులోన్ సైన్యం యూదాను జయించి పలువురు యువకులను బందీలుగా తీసుకెళ్ళింది. దానియేలు కూడా వారిలో ఒకడు. బెబులోన్ రాజు రాజదర్యానంలో పనిచేయడానికి తెలివిగల యువకులను ఎంపిక చేశాడు. దానియేలు అతని స్నేహితులు హనన్యా, మీషాయలు, అజరియా వాళ్ళలో కీలకంగా నిలిచారు. వారిని బెబులోన్ ఆచారాలను నేర్చుకోవడానికి తయారు చేశారు. కానీ దానియేలు దేవుని చట్టానికి విరుద్ధంగా తినకుండా పండ్లు, కూరగాయలతోనే జీవించాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు అతనికి ఆరోగ్యం, జ్ఞానం ఇచ్చాడు. ఒకరోజు రాజు ఒక కల కన్నాడు, కానీ ఆ కలను మర్చిపోయాడు. దానియేలు దేవుని సహాయంతో ఆ కలను గుర్తించడంతో పాటు దాని అర్థం కూడా చెప్పారు. ఆ కల ద్వారా భవిష్యత్తు రాజ్యాల గురించి వెల్లడయింది. రాజు దీనివల్ల దానియేలు గొప్ప ప్రవక్తగా నిలిచాడు. తరువాతి కాలంలో రాజు దానియేలు స్నేహితులను బంగారు విగ్రహానికి నమస్కరించమని ఆదేశించాడు. వారు అంగీకరించకపోతే అగ్ని గొయ్యిలో వేయబడ్డారు. దేవుడు వారిని రక్షించాడు. తర్వాత దానియేలు కూడా ఒక కుట్ర ద్వారా సింహాల గుహలో పడేశారు. కానీ దేవుడు అతనిని అక్కడ కూడా రక్షించాడు. ఈ ఘట్టం ఆయన విశ్వాసానికి గొప్ప సాక్ష్యంగా నిలిచింది. దానియేలు తన జీవితమంతా దేవునికి విశ్వాసంగా ఉండి రాజులకు సలహాదారుగా పనిచేశాడు. ఆయనను చూసి ఇతరులు దేవునిపై విశ్వాసం పెంపొందించుకున్నారు. ఆయన ద్వారా దేవుడు అనేక సందేశాలు ఇచ్చాడు. దానియేలు జీవితం మనకు ధైర్యం, విశ్వాసం, నిజాయితీ ఎలా ఉండాలో నేర్పుతుంది. దేవునిపై నమ్మకం పెట్టుకొని జీవించేవారు ఎటువంటి ప్రమాదంలోనైనా దేవుని రక్షణ పొందుతారు అనే నమ్మకానికి ఆయన ఒక జీవాంత ఉదాహరణ.